మేము మీ దగ్గర నుంచి ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నాం. వాటి వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు. అమలాపురం అనే ఒక గ్రామం ఉండేది. అక్కడ ఒక ఏనుగు ఉండేది. దాని పేరు గజేంద్ర. అది ఎప్పుడూ ఆ ఊరి ఆలయంలో ఉండేది. గ్రామస్తులందరూ దానిని బాగా ప్రేమించేవారు. రోజూ అది తినడానికి పళ్ళు ఇచ్చేవారు. అదే ఊరిలో ఒక చిన్న పూల వ్యాపారి కిష్టయ్య ఉండేవాడు. అతను కూడా రోజూ గజేంద్రకు పళ్ళు ఇచ్చేవాడు. ఒకరోజు అతను పూలు తీసుకుని రావడానికి పక్క గ్రామానికి వెళుతూ తన కొడుకుతో ఇలా అన్నాడు. చిన్నా, నేను పూలు తీసుకుని రావడానికి బయటికి వెళ్తున్నా. నువ్వు ఈ పళ్ళు గజేంద్రకు తినిపించు. హా, సరే నాన్నగారు అని చెప్పాడు. కాని కిష్టయ్య కొడుకు చాలా అల్లరి పిల్లవాడు. ఎప్పుడైతే కిష్టయ్య వెళ్ళిపోయాడో అప్పుడు కొడుకు ఇలా అనుకున్నాడు. ఇవన్నీ ఆ గజేంద్ర కోసమా? మరి నా కోసమైతే ఏమీ లేవు. ఇప్పుడు ఇవన్నీ పళ్ళు నేనే తింటాను, గజేంద్రకు ఇవ్వను. అలా అనుకుంటూ ఉండగా కొంత సమయం తర్వాత అక్కడికి గజేంద్ర వచ్చాడు. వెళ్ళు ఇక్కడ్నుంచి. పళ్ళు ఏమీ లేవు ఈరోజు, అర్థమైందా? మళ్ళీ నాకు ఇక్కడ కనిపించకు. గజేంద్ర మళ్లీ పళ్ళు ఇమ్మని అడిగాడు. అప్పుడు కిష్టయ్య కొడుకు, ఉండు, ఇప్పుడే నీ పని చెప్తా అని చాలా కోపంతో ఒక పండులో పొడవైన సూదిని గుచ్చి ఆ పండును గజేంద్రకు తినిపించాడు. అది తిన్న గజేంద్ర నోటిలో సూది గుచ్చుకోవడంతో గట్టిగా అరిచాడు. నొప్పితో అరుస్తూ అలా పరిగెడుతూ నదివైపు వెళ్లాడు. దారిలో అది కిష్టయ్యకు కనిపించింది. గజేంద్ర అరవడం చూసి కిష్టయ్య భయపడ్డాడు. గజేంద్ర, ఏమైంది? అలా ఎందుకు పరుగులు తీస్తున్నావు? గజేంద్ర నోరు తెరిచి చూపించింది. అప్పుడే కిష్టయ్య గజేంద్ర నోటిలో నుంచి రక్తం రావడం చూశాడు. అక్కడ ఒక పెద్ద సూది ఉంది. అరే, ఇది నా సూది. కిష్టయ్య గజేంద్ర నోటిలో నుంచి సూదిని తీసి దాని వీపుపై నెమిరి దానిని తీసుకుని తన ఇంటికి వెళ్లాడు. వెళ్లి కొడుకును ఇలా అడిగాడు. ఈ పని నువ్వే చేశావా? ఆ పళ్ళు నువ్వు గజేంద్రకు ఇచ్చావా అసలు? నన్ను క్షమించండి నాన్నగారు. నేనే గజేంద్రకు సూది గుచ్చిన పండు తినిపించాను అని చెప్పాడు. అప్పుడు కిష్టయ్య ఇలా అన్నాడు. నువ్వు గజేంద్రని క్షమించమని అడుగు. కిష్టయ్య కొడుకు గజేంద్రని క్షమించమని అడిగాడు. తరువాత పళ్ళు కూడా తినిపించాడు. అప్పటినుంచి ఆ ఏనుగు మరియు కిష్టయ్య కొడుకు మంచి మిత్రులు అయిపోయారు. నీతి: మనం జంతువులతో మంచిగా మెలగాలి, ఇంకా వాటిని హింసించకూడదు. మేము మీ దగ్గర నుంచి ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నాం. వాటి వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు. మా స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి.